గంజాయి వినియోగానికి చెక్ పెట్టేందుకు కూటమి సర్కార్ ర్యాపిడ్ టెస్టులు అందుబాటులోకి తెచ్చింది. ఇక 6 నెలల్లోపు గంజాయి సేవించినా ఎవరైనా ఈ టెస్టుల ద్వారా దొరికిపోతారంటూ కూడా పోలవరం జిల్లా అడ్డతీగల సీఐ గజేంద్ర కుమార్ తెలియజేశారు. యూరిన్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు పెడతామంటూ కూడా హెచ్చరించారు. గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవంటూ సీఐ వార్నింగ్ ఇచ్చారు. అంటే మన గంజాయి తాగే వాళ్ళని గవర్నమెంట్ గంజాయి తాగే వాళ్ళందరినీ గంజాయికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలని, గంజాయి నిర్మూలించాలని చెప్పి కొత్తగా పథకం ద్వారా, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పోలీసు వాళ్ళందరూ కలిసి గంజాయి దానికి ఒక టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఇది అంతకుముందు గంజాయి ఎవరైనా తీసుకున్నా లేదా గంజాయి వాళ్ళ దగ్గర ఉంటే పట్టుకోవడం జరిగేది, వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టడం జరిగేది. ఇప్పుడు అలా కూడా కాదు, వాళ్ళు ఎవరైనా గంజాయి తాగి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 6 నెలల్లోపు ఎప్పుడైనా గంజాయి తాగి ఉంటే ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. కప్పులో ఏదైనా ఎవరిదైతే మనం టెస్ట్ చేయాలనుకున్నామో వాళ్ళది యూరిన్ తీసుకుని ఆ యూరిన్ శాంపిల్ ఒక 2 డ్రాప్స్ తీసుకొని ఈ శాంపిల్ ఉన్న చోట ఒక 2 డ్రాప్స్ వేసినప్పుడు ఏదైనా గంజాయి అతను తాగి 6 నెలల్లోపు ఎప్పుడైనా తాగి ఉన్నా లేదా రీసెంట్గా తాగి ఉన్నా గంజాయి తాగి ఉంటే సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వస్తుంది. సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వచ్చిందంటే పాజిటివ్, అది పాజిటివ్ వచ్చిందంటే అతని మీద 27B కింద కేసు కడతం జరుగుతుంది. అతను మొత్తం బయోడేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. అతను రీసెంట్గా ఎప్పుడైనా కానీ అంతకుముందు కానీ ఏదైనా గంజాయి కేసులో ఉన్నారా లేదా అతని చరిత్ర ఏంటి, లేకపోతే ఎవరికైనా గంజాయి అమ్మటం కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటివి ఉంటే అతని మీద కేసు కట్టడం జరుగుతుంది. లేదంటే ఏదో కొత్తగా అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.